మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అడ్వెంట్లో 3వ ఆదివారం ప్రభువుని ధ్యానించుటకు, దర్శించుటకు దేవుడు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు యెషయా గ్రంథం 40వ అధ్యాయం 1 నుండి 8, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5 నుండి 8, మత్తయి సువార్త 13వ అధ్యాయం 1 నుండి 11 వచనాల భాగం. ప్రియ విశ్వాసులారా, త్రియేక దేవుడి నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, ప్రభువు మనలను ఆశీర్వదించే కొలది మనం ఇంకా ఉన్నతమైన వారిగా ముందుకు వెళుతూ ఉండాలి. ఈ పాఠ్యభాగాలు మనం ఆలోచన చేస్తున్నప్పుడు అడ్వెంట్ అనేది మనకు ప్రతిరోజు కూడా దేవునిలో మనం ముందుకు వెళ్ళడానికి, ప్రభువుని కలిగి మనం ఆశీర్వదింపబడ్డకు మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. ఈరోజు ప్రభు రాకని మనం ధ్యానం చేస్తున్నాం. థర్డ్ క్యాండిల్ ఆఫ్ అడ్వెంట్, థర్డ్ వీక్, పింక్ కలర్, షెపర్డ్స్ క్యాండిల్, జాయ్ అనే అంశాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటాం. అంతేకాకుండా 3వ ఆదివారానికి ఒక ప్రత్యేకమైనటువంటి విశేషమైన దినముగా దీన్ని మనం ఆలోచన చేస్తాం. దీన్ని మనం గడిటీ సండే అని మనం పిలుస్తాం. గొడెటీ సండే, గొడెటీ అనేటువంటి ఈ పదం లాటిన్ వర్డ్గా ఉంది. రిజాయిస్ అనేటువంటి అర్థాన్ని ఇస్తూ ఉంది. షెపర్డ్స్ ఏ విధంగా తమ యొక్క జీవితాలలో ప్రభు యొక్క సన్నిధిలో వాక్యానికి వారు ఇచ్చిన ప్రాధాన్యత, ప్రభువుకి ఇచ్చిన ప్రాధాన్యత, తమను తాము దేవునిలో విశ్వాసంలో ఎదిగింపజేసినటువంటి విధానం, షెపర్డ్స్ ఏ రీతిగా క్రీస్తు జననంలో కీలకమైన పాత్ర పోషించారు, ఆయన రాకను గురించిన విశేషాలు ఎలా ప్రకటించారు, ఇవన్నీ కూడా ఈరోజు మనం ధ్యానం చేస్తూ వెళ్తూ ఉంటాం. ఈరోజు ముఖ్య అంశం జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను, ప్రకటించుట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 6వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, ఆలకించుడి, ప్రకటించుమని ఒకడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ప్రకటించుటం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఈ 3వ వచనం అడవిలో ప్రకటించేటువంటి ఆ స్వరం బాప్తిస్మిచ్చు యోహాన్ అని మనం చాలాసార్లు విన్నాం. మనందరికీ తెలిసినటువంటి పరిస్థితే. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఏం ప్రకటిస్తున్నాడు అని మనం ఆలోచన చేస్తే, అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అని ప్రకటిస్తూ ఉన్నాడు. అరణ్యంలో మార్గం సిద్ధపరచడం ఏంటి? అరణ్యం అంటే దేనికి సూచనగా కనబడుతుంది? అరణ్యం అనేది మనం చాలాసార్లు మనం చూస్తాం. అరణ్యం అంటే అది మనుషులు తిరిగేటువంటి ప్రదేశం కాదు, చాలా దట్టంగా ఉంటుంది, జంతువులు, క్రూర మృగాలు ఉంటాయి, భయానకమైన పరిస్థితులు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి ప్రదేశాలలో దేవునికి మార్గం సిద్ధపరచుడి అంటే, అలాంటి సిచ్యువేషన్స్, అడవి వంటి క్రూరమైన మనస్తత్వం కలిగినటువంటి మృగాలు అడవిలో ఏ విధంగా తిరుగుతాయో, అలాంటి క్రూరమైనటువంటి పరిస్థితులు నీ చుట్టూ ఉన్నప్పుడు అలాంటి చోట మార్గం సరళం చేయాలి. ఎడారిలో మా దేవుని రాజమార్గం సరళం చేయుడి. ఎడారి అసలు నడవడమే కష్టం, అలాంటిది రాజమార్గం సరళం చేయడం అంటే ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు, ప్రతి లోయను ఎత్తు చేయాలి. అలాంటి పరిస్థితులనైనా మనం మార్చగలగాలి. ప్రతి పర్వతమును, ప్రతి కొండను అణిచివేయాలి అంటే సమస్యలన్నింటినీ కూడా తగ్గించేసుకోవాలి. వంకరవి సరిగ్గా లేనివి చక్కగా చేయాలి, కరుకైన దాన్ని సమంగా చేయాలి. అలాగున ఒక ప్రకటించేటువంటి సేవకుని యొక్క జీవితం ఆ రీతిగా ఉండాలి. ఈ లక్షణాలన్నీ కూడా అరణ్యంలో మార్గం, ఎడారిలో రాజమార్గం, ప్రతి లోయ, ప్రతి పర్వతం, కొండ, వంకరవి, కరుగైనవి, ఇవన్నీ సరి చేసుకుంటూ వెళ్ళేటువంటి పరిచర్య చేసేవాడే ప్రభు కొరకు మార్గం సరళం చేసేవాడు. ఒకడు ప్రకటించుచున్నాడు. ప్రకటించడం అంటే ఇది దేవుని కొరకు మనం ఎలాంటి పరిస్థితులనైనా సరళం చేసుకుంటూ వెళ్ళిపోవడమే ప్రకటించడం.
యేసు పుట్టాడు, ఆయన మన కొరకు వచ్చాడు, ఆయన చనిపోయాడు, మూడో దినాన్ని లేస్తాడు, మరలా వస్తాడు. ఇదంతా కూడా క్రీస్తు సువార్త ప్రకటనలో భాగమే. కానీ దీనికి ఇంకా అంతర్లీనంగా సువార్త ప్రకటన అంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ యెషయా గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఈ షెపర్డ్స్ సండే రోజు ఈ రిజాయిస్, నిజమైనటువంటి ఆనందం మనకి ప్రభు యొక్క సువార్తను ప్రకటించడంలోనే కలుగుతుంది. అది వంకరవి చక్కగా చేయడంలో, కరుకైనవి సమముగా చేయడంలో, పర్వతము లాంటి సమస్యలను అణిచివేయడంలో, లోయ లాంటి అనేకమైనటువంటి మానసికమైనటువంటి పరిస్థితులను వెత్తు చేయడం, పైకి తీసుకురావడం, ఎడారి జీవితాలకు రాజమార్గం వేయడం, అరణ్యం వంటి క్రూరమైనటువంటి పరిస్థితుల్లో వారిని అక్కడ మార్గం సరళం చేయగలిగి, ఇలాంటి వీటన్నిటి స్వభావం కలిగినటువంటి మనుషుల యొక్క స్వభావం కలిగి, ఆధ్యాత్మికంగా మనం ఆలోచన చేస్తే ఇలాంటి మనిషి స్వభావం కలిగిన వారి జీవితాలలో మనం సరళం చేసినప్పుడు దేవుడు వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, అది నిజమైనటువంటి స్వార్థ. అది మనం ప్రకటించాలి. చూడండి, గొర్రెల కాపరులు ఎంత చక్కగా లూకా సువార్త 2వ అధ్యాయాన్ని కనుక మనం చూడగలిగినప్పుడు అక్కడ గొర్రెల కాపరులకు చెప్పబడింది సర్వలోకానికి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. గొర్రెల కాపరికి ప్రజలందరికీ కలగబోయే సువర్తమానాన్ని వారికి చెప్పడం ఏంటి? ప్రజలందరికీ అది సువార్త శుభవర్తమానం ఎట్లాగవుతుంది? ఎందుకంటే ప్రభువైన క్రీస్తు ప్రతి ఒక్కరి వంకరి ఆ ఎత్తుపల్లాలు సమస్తము తీసివేసి అందరినీ సమాధానపరచబోతా ఉన్నాడు. కాబట్టి దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, అది ఆయనే ప్రభు అయినటువంటి క్రీస్తు. ఎవరు మెస్సయ్య కొరకైతే ఎదురు చూస్తున్నారో అలాంటి ఆ ప్రభు పుడుతున్నాడనే విషయాన్ని ఎప్పుడైతే వారు తెలుసుకున్నారో అక్కడ చూస్తాం, మనం చాలా స్పష్టంగా చూస్తాం. జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాం రండి. ఒకరితో ఒకరు చెప్పుకున్నారు, వెళ్ళారు, శిశువుని చూశారు, తమతో చెప్పబడిన వాటి అన్నింటినీ కూడా 17వ వచనంలో అంటారు ప్రచురం చేశారు. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి అయితే అని చెబుతూ అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని వాటన్నిటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయించు వారు వెళ్ళిపోయారు. స్వార్థ ప్రకటన చేశారు, వాళ్ళు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. వారు దేవుడు ఏ విధమైనటువంటి కార్యం చేశాడు, ఎలాగ ఆయన ఉద్భవించబోతున్నాడు, ఏంటి ఆయన మెస్సేజ్గా ఎందుకు రాబోతున్నాడు, ఈ విషయాలన్నీ అందరికీ తెలియజేశారు వారు. అది గొర్రెల కాపరుల యొక్క నిజమైనటువంటి స్వార్థ. ఈరోజు బాప్తిస్మిచ్చే యోహాను చేశాడు స్వార్థ ప్రకటన, గొర్రెల కాపరులు చేసిన వారు వాటిని బట్టి క్రీస్తు స్వార్థను ప్రకటించడాన్ని బట్టి వారు ఆనందించగలిగారు. అపోస్తుడైన పౌలు చేసినట్లుగా తిమోతి పత్రిక 2వ పత్రికలో 2వసారి ఆయన పత్రిక రాస్తూ అక్కడ అంటాడు కదా, నేను అన్ని విషయంలో మితముగా ఉండము, శ్రమపడము, స్వార్థకుని పని చేయము అని చెప్తూ ఉన్నాడు తిమోతికి, ఆత్మీయ కుమారుడికి. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుండి మీరు చదివితే సంపూర్ణంగా పరిచర్య చెయ్యని చెప్పాడు. ఆయన చెబుతూ ఈయనంటాడు 7వ వచనంలో, మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించి తిని విశ్వాసం కాపాడుకుంటేని. చూసారా, అది ఏమైతే చెప్పాడో అవన్నీ నేను చేశాను. సువార్తని నేను ప్రకటించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగుని కడముట్టించాను. అలా చేశాను కాబట్టి నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా, ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. క్రీస్తులో మనం ఆనందించాలంటే ఆ సువార్త ప్రకటన పరిపూర్ణంగా ఉండాలి. మొదటిగా సువార్త ప్రకటన ఏమేమి చేయాలో యెషయా గ్రంథంలో మనం చూస్తే ఇక్కడ సువార్త ప్రకటన ఎలా చేయాలో తెలియజేస్తుంటాడు. సువార్త ప్రకటనలో ఉన్నవన్నీ అక్కడ అరణ్యంలో మార్గం సిద్ధపరచడం, ఎడారిలో రాజమార్గం వేయడం, ప్రతి లోయను ఎత్తు చేయడం, ప్రతి అక్కడ ఉన్నటువంటి కొండను పర్వతాలను అణిచివేయడం, వంకరవి చక్కగా చేయడం, కరుకైనవి సమంగా చేయడం, ఇవన్నీ ఎలా చేయాలి, మనం సువార్తలో ప్రకటనలో ఏమేమి ఉండాలి అనేటువంటిది అక్కడ జ్ఞాపకం చేస్తే, ఏమేమి ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తే ఇక్కడ ఎలా చేయాలి, పరిపూర్ణంగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి, అది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అదే నిజమైనటువంటి సువార్త ప్రకటన. గొర్రెల కాపరులు సువార్త ప్రకటన ఆనందంగా చేశారు, ఆనందిస్తూ చేశారు సువార్త ప్రకటన. ఈ సువార్త ప్రకటనలో మనము అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాం. పిల్లరా, మనం ప్రకటించాలి. ప్రకటించేటువంటి విధానంలో ప్రభు చెప్తా ఉన్నాడు, పరలోక రహస్యాలు మర్మాలన్నీ కూడా
కేవలం శిష్యులకు మాత్రమే అనుగ్రహింపబడ్డాయంట. శిష్యులు మాత్రమే అనుగ్రహింపబడ్డాయి. ఎందుకంటే దేవుని యొక్క స్వార్థ ప్రకటన గురించినటువంటి మర్మములు దేవుడు తెలియజేశాడు వారికి. 30 60 100 ఫలించేటువంటి విత్తనాలు కొన్ని ఉన్నాయి, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు కొన్ని ఉన్నాయి, రాతి నేలను పడిన విత్తనాలు కొన్ని ఉన్నాయి, త్రోవ పక్కన పడిన విత్తనాలు కొన్ని ఉన్నాయి. ఈ విత్తనాలు పడిన విధానాన్ని బట్టి వారి యొక్క ఫలం ఉంటుంది. మనం ప్రకటించేటువంటి ఈ ప్రకటన ఆ విత్తనాలు ఎక్కడ పడుతున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. మనం సువార్తను వెదజల్లుతున్నాం, సువార్త ప్రకటన చేస్తున్నాం. దేవుని వాక్యం విత్తనంతో పోలుస్తున్నాడు. ఆ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ క్రింద అంటాడు కదా, ఇది ఇక్కడ వాక్యాన్ని వినియు గ్రహింపకుండా ఉన్నటువంటి వారు దుష్టుడు వాడిని ఇచ్చి ఎత్తుకుని పోతాడట. మనం ప్రకటించేటువంటి మనం వేసే విత్తనము ఏ విధంగా మనము దాన్ని ఫలింపజేస్తున్నాము, 30 60 100 ఫలించేలాగా మనం చూడాలి. ఆ విత్తనాన్ని గురించినటువంటి బాధ్యత కలిగి ఉండాలి ప్రియులారా. ఈరోజు సువార్త ప్రకటన అంటే ఏదో ఆషామాషిగా వేసాము, వచ్చాము, వాకింగ్ చెప్పేసాము, వెళ్ళిపోయాం అని అనుకోవడమే కాదు. ఇది నాట్ ఎట్ ఆల్ ఇట్స్ నాట్ ఎ జాబ్, ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. సువార్త ప్రకటన అనేది ఒక బాధ్యత. దేవుని కొరకు దేవుని చేత పంపబడినటువంటి వ్యక్తిగా, దేవుని చేత అభిషేకింపబడినటువంటి ఒక వ్యక్తిగా సువార్త ప్రకటన మనం చేయగలగాలి. విశ్వాసులైన, యాజకులైన ఎవరైనా క్రీస్తు సువార్తను ప్రకటించడంలో ఏమేమి ఉండాలి అనేది యెషయా భక్తుడు తెలియజేస్తే, ఎలా చేయాలనేది పౌలు భక్తుడు తెలియజేస్తే, ఎలా చేయాలి, సంపూర్ణంగా చేయాలి. గొర్రెల కాపర్లు అంటారు ఆనందంగా చేయాలి. ఎలా చేయాలంటే అది మనము ఫలించేలా చేయాలి. ఏమేం చేయాలి, ఎలా చేయాలి, ఈ 2 అంశాలను మనం ఆలోచన చేస్తున్నప్పుడు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఏం చేయాలి అనే దాన్ని యెషయా భక్తుడు తెలియజేస్తున్నాడు. ఎలా చేయాలి అని అంటే సంపూర్ణంగా చేయాలి, సంతోషంగా చేయాలి. అంత మాత్రమే కాదు, ఫలింపజేసేలా చేయాలి, ఫలించేలా చేయాలి. మన విత్తనము దేవుని వాక్యాన్ని అలా వెదజల్లగలగాలి ప్రియులారా. అలా వెదజల్లినప్పుడు ఫలించడానికి టైం పడుతుంది, చాలాసార్లు సమయం పడుతుంది. అదోనీరామ్ జడ్సన్ ఎన్నో సంవత్సరాలు ఆ బర్బా దేశంలో సువార్త ప్రకటన చేస్తేనే కానీ ఆత్మను రక్షింపలేకపోయాడు అక్కడైనా. క్రిస్మస్ అంటే మనం ఏదో డ్యాన్సులు వేసుకోవడము, సంబరాలు చేసుకోవడము, క్యారల్స్ చేసుకోవడం, ఇంకా ఏదో చేసుకోవడం కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించగలగాలి, ఆయన సువార్తను నిజంగా ప్రకటించాలి. ఆ క్రీస్తు జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ జననంలో ప్రభు యొక్క సువార్తను ప్రకటించటము మనం చాలా స్పష్టంగా చూస్తాం. క్రీస్తు జననంలో సువార్త ఉంది. దేవుని వాక్య ప్రచురము చేశారు క్రీస్తు జననంలో. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడనే సువార్తను ప్రకటించారు. క్రీస్తు జననమే ఒక సువార్త. అలాంటి గొప్ప సువార్తను మనం బాధ్యతాయుతంగా చేయగలగాలి. ప్రతి ఒక్కరు క్రీస్తు కొరకు ముందుకు రావాలి. ఎవరు ప్రకటిస్తారంటే ప్రకటించండి, సువార్త ప్రకటించండి అని అంటే నేనేం ప్రకటించాలి అని అడిగేటువంటి వారు మరొకరు ఉంటారని వాక్యం తెలియజేస్తుంది. ఎవరున్నారు, నన్ను పంపు అని యెషయా చెప్పగలిగాడు. ఈరోజు నువ్వు అలా రాగలవా? క్రీస్తు కొరకు నువ్వు అలా ముందుకొచ్చి ప్రభు కొరకు ఇవన్నీ నువ్వు చేయగలవా? దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నాడు, ప్రభు కొరకు ముందుకు రా, స్వార్థ ప్రకటించు. దేవుడిచ్చేటువంటి ఆ ఆనందం అత్యానందం. వారు ఎప్పుడైతే యేసును చూశారో అత్యానందభరితులైరి. క్రీస్తును చూసిన వారికి ఆనందం ఉంటుంది, క్రీస్తును కలుసుకున్న వారికి సంతోషం ఉంటుంది, క్రీస్తుతో మాట్లాడిన వారికి అత్యానందం, పరమానందం, నిత్యానందం ఉంటుంది. క్రీస్తులోనే ఉంది సమస్తమైన దీవెనలు. అలాంటి క్రీస్తును నీ హృదయంలో జన్మింప చేసుకున్నప్పుడు ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అతి కృపాభాగ్యములు దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. ప్రభువా, షెపర్డ్స్ క్యాండిల్ ఈ ఆదివారం నీ బిడ్డల జీవితంలో నిత్యమైనటువంటి సంతోషం, పరమ ఆనందాన్ని అనుగ్రహించండి. బిడ్డలు సువార్తను ఎలా ప్రకటించాలి, నీ వాక్యాన్ని ఎట్లా ప్రకటించాలి, ప్రకటించేటువంటి సువార్తలో ఏమేమి ఉండాలి, వేటి కొరకు ప్రకటించాలి అనే విషయాలను మాకు ధ్యానం చేయింపజేసినందుకు వందనాలు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మెండైన ఆశీర్వాదాల దీవెనలు దయచేసి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి.
ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడే నడిపించుగాక. ఆమెన్.